ప్రైజ్ ది లార్డ్. దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగును గాక. మరొకసారి ఈ లైవ్ కార్యక్రమాన్ని వీక్షించడానికి దేవుని సముఖానికి వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రభు పేరిట నా వందనాలు, శుభములు తెలియజేస్తున్నాను. ప్రేమతో ఈ లైవ్ కార్యక్రమానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ముందుగా ఒక చిన్న ప్రార్థన చేసుకొని తర్వాత వాక్య ధ్యానంలోనికి మనం వెళదాము. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ స్వరూపి, మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను నాయన. ఈ సాయంత్రం సమయంలో మరొక మారు ప్రభువా, నీ బంగారు పాదాలను ఆశ్రయించడానికి మీరు చూపిన మహాభాగ్యం కొరకు వందనాలు చెల్లిస్తున్నాను. స్వామి, నీ సన్నిధిని సమీపిస్తున్న మమ్మల్ని దర్శించండి. నీ ప్రకాశం అయ్యా, నీ ముఖ కాంతి మా మీద ప్రకాశింప చేయండి. నీ తేజస్సు మా మీద నిలిచి ఉండడానికి సహాయం చేయండి. నీ అభిషేకం మాలో బలముగా దిగి రావడానికి సహాయం చేయండి. అయ్యా, మీరే ఈ కార్యక్రమాన్ని ప్రారంభం నుండి ముగింపు వరకు మీరే జరిగించమని నిలబడుతున్న దాసుని నేను ఉట్టివాడు నాయన, నన్ను మీ చేతులకు అప్పగించుకుంటున్నాను. మీరే మీ కృప చొప్పున నడిపించి మహిమ పొందండి. నజరేయుడు యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని ఘనమైన నామానికి మహిమ కలుగును గాక. మరి ఈ దినం కూడా దేవుని సముఖాన్ని అనుభవించడానికి, మరి దేవుని చేత ప్రేమింపబడి దేవుని దేవుని సన్నిధికి వచ్చిన మీ అందరికీ కూడా నా శుభాభివందనాలను తెలియజేస్తున్నాను. ఇదిను మనం మరొక ప్రశ్నను ధ్యానించడానికి ప్రేరేపించబడుతున్నాం. ఈస్టర్ ఈవెంట్స్ మనం ఇప్పటికే ఈస్టర్ ఈవెంట్స్లో వేసిన ప్రశ్నలు దాదాపుగా 5 ప్రశ్నలు మనం ధ్యానం చేసాం. ఈరోజు చిట్ట చివరి ప్రశ్నను మనం ధ్యానం చేసుకుందాము. ఈ 6వ ప్రశ్నగా మనం దేన్ని తీసుకోబోతున్నాం అంటే, యోహాను సువార్త 21వ అధ్యాయము 20-21 వచనాలను బైబిల్ గ్రంథంలో నుండి అక్కడ ఒక ప్రశ్న ప్రభు వారు వేశారు. దానిని ఒకసారి మనం చదువుకుందాం. దయచేసి బైబిల్ ఉన్న వాళ్ళు గమనించండి. యోహాను సువార్త 21వ అధ్యాయం 20-21 వచనాలు నేను బైబిల్ గ్రంథంలో నుంచి చదువుతాను. శ్రద్ధగా ఆలకించాలని ప్రభు పేరిట కోరుతున్నాను. 21వ అధ్యాయం యోహాను సువార్త 22వ వాక్యం. నేను వచ్చు వరకు అతడుండుట నాకిష్టమైతే అది నీకేమి, నీవు నన్ను వెంబడించుమని. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పేతురుని అడుగుతున్న ప్రశ్న ఇది. ఆయన ఏమని అడుగుతున్నాడంటే, నేను వచ్చు వరకు అతడుండుట నాకిష్టమైతే అది నీకేమి. జాగ్రత్తగా వినాలి. నేను వచ్చు వరకు అతడుండుట నాకిష్టమైతే అది నీకేమి, నువ్వు నన్ను వెంబడించుమని చెప్పి ప్రభువారు పేతురుతో మాట్లాడుతున్నాడు. నా ప్రియ సహోదరుడు, సహోదరి, ఈ ప్రశ్న ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పేతురుని అడగడం ఏ సందర్భంలో జరిగింది? ఈ ప్రశ్నను అర్థం చేసుకోవాలంటే అక్కడ జరిగినటువంటి కొంత విషయాన్ని మనం తెలుసుకోవాలి. మనం ఇప్పటిదాకా ధ్యానించిన రీతిగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆ సరస్సు తీరాన వాళ్ళ దగ్గర నిలిచి పిల్లలారా భోజనానికి మీ వద్ద ఏమైనా ఉన్నదా అని అడిగి వాళ్ళకి
ఆ చేపలను రొట్టె ముక్కలను వాళ్ళకి ఇచ్చి ఆ తర్వాత ఆ పేతురును వారు భోజనం చేసిన పిమ్మట భోజనమైన తర్వాత పేతురును నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగిన విషయాలు ఇవన్నీ మనకు తెలుసు. నీవు నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగినప్పుడు పేతురు వ్యసనపడుచు ప్రభువా నీవే ఎరుగుదువు అని చెప్పి నీవే ఎరుగుదువు అని చెప్పినప్పుడు అయితే నా గొర్రెలను మేపమని చెప్పిన తర్వాత యేసు ప్రభు వారు ఆయనతో ఒక మాట చెప్పాడు. ఏం చెప్పాడు? మీరు 18వ వాక్యాన్ని చదవండి. యేసు నా గొర్రెలను మేపుము, నీవు యవ్వనుడవై ఉండినప్పుడు నీ అంతట నీవే నడుము కట్టుకొని నీకిష్టమైన చోటికి వెళ్ళుచుంటివి. నీవు ముసలివాడవైనప్పుడు నీ చేతులు నీవు చాచుదు, వేరొకడు నీ నడుము కట్టి నీకు ఇష్టము కాని చోటికి నిన్ను మోసుకొని పోవునని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానని అతనితో చెప్పాను. అతడు ఎట్టి మరణము వలన దేవుని మహిమపరచునో దాన్ని సూచించుచు ఆయన ఈ మాట చెప్పాను. ఇట్లు చెప్పి నన్ను వెంబడించుమని అతనితో అనేను. పేతురు వెనుకకు తిరిగి యేసు ప్రేమించిన వాడును భోజన పంక్తిని ఆయన రొమ్మున ఆనుకొని ప్రభువా నిన్ను అప్పగించి వాడెవడని అడిగిన వాడునైన శిష్యుడు తమ వెంట వచ్చుగా చూచెను. పేతురు అతనిని చూచి ప్రభువా ఇతని సంగతి ఏమగునని యేసుని అడిగాను. అప్పుడు యేసు నేను వచ్చు వరకు అతడుండుట నాకిష్టమైతే నీకేమి, నీవు నన్ను వెంబడించుమని. ఇక్కడ ఏ సందర్భంలో ప్రభువారు ఈ మాట అడిగాడంటే పేతురుకి కొన్ని విషయాలను యేసు ప్రభువారు పేతురు జీవితాన్ని గురించి చాలా స్పష్టంగా పేతురుతో మాట్లాడుతున్నాడు. ఇక్కడ పేతురు నీకు ఒక సంగతి చెప్తాను విను. నువ్వు యవనస్తుడవై ఉండినప్పుడు నీ అంతటా నీవే, జాగ్రత్తగా గమనించు, నీ అంతటా నీవే నీ నడుము కట్టుకొని నీకు ఇష్టమైన చోటికల్లా వెళ్తున్నావు. నువ్వు ముసలివాడు అయినప్పుడు నీ చేతులు చాచుదువు, వేరొకడు నీ నడుము కట్టి నీకిష్టము కాని చోటికి నిన్ను మోసుకొని పోవునని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానని చెప్పాడు. అతడు ఎట్టి మరణము వలన దేవుని మహిమ పరుచునో దాన్ని సూచించుచు ఆయన ఈ మాట చెప్పాడు. అంటే ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ప్రస్తుతం పేతురు ఉన్నటువంటి పరిస్థితిని, అలాగే పేతురు యొక్క జీవితం యొక్క అంతంలో పేతురు ఉండే పరిస్థితిని రెండింటినీ కూడా ప్రభువారు పేతురుతో మాట్లాడుతూ, అంటే ఒక మాటలో చెప్పాలంటే పేతురు యొక్క జీవితంలో అతడు ఇప్పుడు ఉన్నటువంటి అతని స్థితిని, అతనికి జరగబోయే పరిస్థితిని, అతని భవిష్యత్తును, అతని మరణాన్ని అంతా కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు చాలా తేటగా స్పష్టంగా పేతురుతో మాట్లాడుతున్నాడు. పేతురు జీవితం గురించి తేటగా పేతురుకు బయలుపరుస్తున్నాడు. పేతురు ఇప్పుడు నువ్వు ఎలా ఉన్నావో తెలుసా? నీ అంతట నీవే నీ నడుము కట్టుకొని నీకు ఇష్టమైన చోటికెల్లా కూడా నువ్వు వెళ్ళే స్థితిలో ఇప్పుడు నువ్వు ఉన్నావు. చాలా మంది జీవితాలు ఇలాగే ఉన్నాయి. వారంతట వారే వారి నడుములు కట్టుకొని వారికి ఇష్టమైన చోటికల్లా వారు వెళుతున్న రీతిగా వారి జీవితాలు ఉన్నాయి. అవును, ఎందుకు ఈ మాట అంటున్నానంటే
వారు ఏదన్నా పని చేయాలనుకున్నప్పుడు లేదా ఏదన్నా విషయాన్ని ప్రారంభించాలనుకున్నప్పుడు దేవుని యొక్క విచారణ చేసి దేవుడు ఏది మాట్లాడితే అది నేను చేస్తాను, దేవుడు ఏం చెబితే దాని ప్రకారం నడుచుకుంటాను, ఆయన ఏం బయలుపరిస్తే దాన్ని నేను చేపడతాను అని దేవుని చిత్తం కొరకు, దేవుని ఆలోచన కొరకు, దేవుని మార్గంలో తెలియబడటం కొరకు దేవుని సన్నిధిలో కనిపెట్టడానికి ఎవరికి ఇష్టం ఉంటుందా? ఏది చెయ్యాలనిపిస్తే, ఏది బాగుందని వాళ్ళకి అనిపిస్తే, ఎటు వెళితే మంచిగా ఇటు వెళ్తే మంచిగా ఉంటుంది వాళ్ళకి తోచిందంటే చాలు, ఇకంతే. దీనిలో మంచి ఏంది, చెడు ఏంది, దీనిలో ప్రభు ఏమంటాడు, దేవుని సన్నిధిలో ఒకసారి కనిపెట్టి, ప్రభువా మరి ఈ మార్గంలో నేను వెళ్ళొచ్చా, మరి నేను ఇది చెయ్యొచ్చా అని దేవుని సన్నిధిలో కనిపెట్టి అడుగుతున్న అనుభవం ఎంతమందికి ఉంది? నీకున్నది ఏ తోచితే అది చేయడానికి ముందుకెళ్తున్నావు. నీకు ఏది బోధపడితే దాని ప్రకారం చేసేద్దాం అనుకుంటున్నావు. పేతురు కూడా ఇలాగే ఉన్నాడండి. పేతురు కూడా ఇలాగే ఉన్నాడు. పేతురు ఇలానే ఉన్నాడు. ప్రభు చెప్తున్నాడు, ఇప్పుడు నీ జీవితం ఎలాగుందంటే నీ అంతటా నీవే నడుము కట్టుకొని, అంటే అర్థమైంది, నీ అంతటా నీవే అంటే అర్థమైంది, అంటే అంత సెల్ఫ్ డెసిషన్స్. నీ అంతటా నీవే నడుము కట్టుకొని నీకు ఇష్టమైన చోటికి నువ్వు పోతున్నావు. ఇలా ఉంది నీ జీవితం. ప్రభు ఏం చెప్తున్నాడంటే నీ జీవితంలో నన్ను మహిమపరిచేటట్లుగా నీ మరణము ద్వారా కూడా నాకు మహిమ వచ్చేటట్లుగా నీ జీవితాన్ని నేను మారుస్తాను, నన్ను వెంబడించమని చెప్పాడు. చూడండి ఆ మాట, 18వ వాక్యం. నా గొర్రెలను మేపుము, నీవు ఎవరు వెళ్ళినట్టు నీ అంతటా నీవే నడుము కట్టుకొని నీకు ఇష్టమైన చోటికి వెళ్తున్నావు. నీవు ముసలివాడవైనప్పుడు నీ చేతులు నీవు చాచుదువు, వేరొకడు నీ నడుము కట్టి నీకు ఇష్టము కాని చోటికి నిన్ను మోసుకొని పోవునని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానని అతనితో చెప్పాను. అతను ఎట్టి మరణము వల్ల దేవుని మహిమపరచును సూచించుచు ఆయన ఈ మాట చెప్పాను. పేతురుని దేవుడు ఎన్నిక చేసుకున్నాడు. పేతురులో కొన్ని లోపాలు ఉన్నాయి. ఆ లోపాలను సరిచేసే దిశగా పేతురు యొక్క జీవితాన్ని పేతురుకు కళ్ళకు కట్టినట్లుగా తేటగా చెప్తున్నాడు. పేతురు నువ్వు ఇప్పుడు ఎలా ఉన్నావో తెలుసా? నువ్వు యవ్వన కాలంలో నువ్వు ఎలాగున్నావంటే నీ అంతటా నీవే నీ సొంత నిర్ణయాలు తీసుకొని, నీ సొంత ఆలోచనలు తీసుకొని, దేవునితో సంప్రదింపులు జరపకుండా, దేవుని దగ్గర ప్రార్థించి కనిపెట్టకుండా, దేవుని చెట్టుతో పని లేకుండా నడుము కట్టుకొని నీ ఇష్టం వచ్చినట్టుగా నువ్వు పరిగెత్తుతున్నావు. కానీ పేతురు, నేను నిన్ను ఎలా మార్చాలనుకుంటున్నానో తెలుసా? నీ మరణము ద్వారా కూడా నా నామానికి మహిమ వచ్చేటట్లుగా నిన్ను మార్చాలనుకుంటున్నాను నేను. అయితే నువ్వేం చేయాలో తెలుసా? నన్ను వెంబడించాలి. అదే మాట అన్నాడు. మీరు చదివితే, అతడు ఎట్టి మరణము వల్ల దేవుని మహిమపరచునో దాన్ని సూచించి ఆయన ఈ మాట చెప్పాను. ఇట్లు చెప్పి నన్ను వెంబడించమని అతనితో చెప్పాను. నన్ను వెంబడించమని అతనితో, అంటే యేసుని వెంబడిస్తే అతని ఇష్టానుసారంగా అతను జీవించిన జీవితం మారిపోయి దేవునికి మహిమ కలగజేసేటువంటి, దేవునికి మహిమ తెచ్చేటువంటి ఒక మంచి జీవితాన్ని పేతురు చేస్తాడు. ఎప్పుడు? దేవుణ్ణి వెంబడించినప్పుడు. ఈ విషయాన్ని ప్రభు చెప్తున్నాడు. నేను నిన్ను ఎలా మార్చాలనుకుంటున్నానంటే నీ మరణం ద్వారా కూడా నా నామానికి మహిమ తెచ్చుకుంటాను, అలా నిన్ను మారుస్తాను.
అయితే దానికి నువ్వేం చేయాలంటే నన్ను వెంబడించాలి, నన్ను వెంబడించాలి. ఈ రకంగా పేతురు యొక్క జీవితంలో పేతురు యొక్క లోపాన్ని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు స్పష్టంగా చెబుతూ దాన్ని సరి చేసుకోవలసిన విషయంలో పేతురుకి నీ జీవితం ఇప్పుడు ఇలా ఉందయ్యా, నువ్వు కానీ నన్ను వెంబడించావంటే నీ జీవితాన్ని ఈ రకంగా దేవునికి మహిమ వచ్చేటట్లుగా నేను మారుస్తాను. దీనికి కావాల్సింది ఏంటయ్యా అంటే నన్ను వెంబడించడం కావాలి, నీవు నన్ను వెంబడించడం నేర్చుకోవాలి అని ఆత్మ సంబంధంగా పేతురుకు అవసరమైనటువంటి విషయాలను పేతురు యొక్క జీవితాన్ని ఉద్దేశించి పేతురుతోనే సూటిగా తేటగా ప్రభువు మాట్లాడుతూ ఉంటే పేతురు ఆలకిస్తూ ఉన్నాడు. ఆలకించి ఒకసారి అటు ఇటు చూశాడు, వెనక్కి తిరిగి చూశాడు. ప్రభువారు పేతురుని తో ఈ విషయాలు మాట్లాడుకుంటూ పేతురుని ముందు తీసుకొని వెళ్తున్నాడు. అంటే పర్సనల్ గా కొన్ని విషయాలు పేతురుతో బోధిస్తున్నాడు. ఇక్కడ వ్యక్తిగతంగా పేతురులో ఉన్నటువంటి లోపాలు పేతురుకు తెలియజేస్తూ ఏ విధమైన నడిపింపులోకి పేతురు రావాలో, వస్తే ఏ రీతిగా ఆయన జీవితం ద్వారా మరణం ద్వారా దేవునికి మహిమ కలిగితో విషయాలను చెబుతూ నువ్వు నన్ను వెంబడించాల్సిన ఆవశ్యకత ఉందని బోధపరుస్తూ తేటగా దేవుడు మాట్లాడుతూ పర్సనల్ గా ఎన్కౌంటర్ చేస్తూ తీసుకెళ్తున్నాడు యేసు ప్రభు. వ్యక్తిగతంగా ఒంటరిగా అతనితో మాట్లాడుతూ మిగతా శిష్యులు వెనుకున్నారు, కానీ కొంచెం పేతురుని వాళ్ళందరికంటే ముందుగా తీసుకొని వెళ్ళి పర్సనల్ గా మాట్లాడుకుంటా వెళ్తున్నాడు ఈ మాటలన్నీ కూడా. అయితే పేతురు అటు ఇటు చూసి కొంచెం వెనక్కి తిరిగి చూసి అక్కడ చూడండి 20వ వాక్యంలో, పేతురు వెనుకకు తిరిగి యేసు ప్రేమించిన వాడును భోజన పంక్తిని ఆయన రొమ్మును ఆనుకొని ప్రభువా నిన్ను అప్పగించువాడు ఎవడని అడిగిన వాడు అయిన శిష్యుడు తమ వెంట వచ్చుట చూచెను. పేతురు అతన్ని చూచి ప్రభువా ఇతని సంగతి ఏమగును అని యేసుని అడుగుతున్నాడు. ఈ సందర్భంలో ప్రభు అన్నాడు ఈ మాట, నేను వచ్చు వరకు అతడుండుట నాకు ఇష్టమైతే అది నీకేమి. ఇక్కడ మనం రెండు విషయాలు ఆలోచన చేయాలి. ఇక్కడ పేతురుల గురించి అతనికి ఏం జరుగుతుందో అతని జీవితం గురించి దేవుడు మాట్లాడుతూ ఉంటే, దేవుడు మాట్లాడుతున్నటువంటి విషయాలలో ఉన్నటువంటి సత్యాన్ని అతడు గ్రహించి దాని విషయమై తన జీవితం ఎలాగుంది ఏంటి అని ఆలోచించుకోవడానికి బదులుగా తన గురించి తాను ఆలోచించుకోకుండా వెనక వస్తున్నటువంటి శిష్యుని చూసి అడుగుతున్నాడు, మరి ఆయన సంగతి ఏమైంది అని అడుగుతున్నాడు, మరి ఆయన సంగతి ఏంటి అని అడుగుతున్నాడు. మనలో చాలా మందికి మన గురించి మనం ఆలోచించుకునే దానికి బదులుగా ఇతరుల సంగతులు తెలుసుకోవాలంటే ఎంత ఆసక్తో, ఇతరుల విషయాల్లో తలదూర్చడం అంటే ఎంత సరదానో, ఇతరుల వ్యక్తిగత విషయాల్లో జోక్యం చేసుకోవడం అంటే ఎంత సంబరమో. ఈ లోపాన్ని మనం సరి చేసుకోవాలి. పేతురులో ఉన్న లోపం మనలో కూడా ఉంది. నా సంగతి ఏందో నేను ఆలోచించుకోవాలని అనుకో, నా బ్రతుకేందో నా బ్రతుకుని నేను సరి చేసుకోవాలని అనుకోము. మనలో ఏదన్నా లోపం కనబడిన వెంటనే పక్కన వాళ్ళని చూసుకుంటాం. పక్కన వాళ్ళ సంగతి ఏంది, వీళ్ళ సంగతి ఏంది, వాళ్ళ సంగతి ఏంది, వీళ్ళ సంగతి ఏందని ఆలోచించుకునే ముందు నీ సంగతి ఏందో ఆలోచించుకోమంటున్నాడు దేవుడు. అది అక్కడ చెప్పాడు. చాలా వరకు చాలా మంది జీవితంలో ఎలా ఉన్నారంటే ఇతరుల విషయాల పట్ల ఆసక్తి కలిగిన వాళ్ళు అయి ఉన్నారు. ఇతరుల వ్యవహారాలలో, ఇతరుల వ్యక్తిగత విషయాలలో, ఇతరుల కుటుంబాలలో
ఇతరుల యొక్క జీవితాలలో జోక్యం చేసుకునే వారిగా వాళ్ళు ఉంటున్నారు. ఇది దేవునికి ఇష్టమైన కార్యం కానే కాదు. ఇది దేవుడు ఇష్టపడ్డు. కొన్ని సందర్భాల్లో కొంతమంది మన వ్యవహారాల్లో తలదూరుస్తూ ఉంటే కోపం వచ్చినప్పుడు మనం అంటాం మైండ్ యువర్ బిజినెస్ అంటాం. అంటే నీ పనేదో నువ్వు చూసుకోవయ్యా. ఎందుకంటావు ఆ మాట? అనవసరమైన విషయాలలో అనవసరంగా అతను నీ విషయాల్లో జోక్యం చేసుకుంటే అంట. ఇక్కడ ప్రభువు కూడా ఇంచుమించుగా అదే అర్థంతో అన్నాడు. నేను వచ్చే వరకు కూడా అతను నాకు ఇష్టమైతే నీకేమైందయ్యా? అసలు నీకెందుకు ఆ విషయం? అతని గురించి నీకెందుకు? నీ గురించి, నీ బ్రతుకు గురించి నువ్వు ఇలాగున్నావురా బాబు, నువ్వు నన్ను వెంబడిస్తే నేను ఇలాగ మారుస్తాను రా బాబు అంటే నేను చెప్పిన దాన్ని నువ్వు జాగ్రత్తగా విని నీ చెప్తున్నటువంటి మాటలను గ్రహించి సరి చేసుకుంటావని నేను నీతో మాట్లాడుతూ ఉంటే మరి వాడి సంగతి ఏందయ్యా? మరి వీడి సంగతి ఏందయ్యా? మరి వాళ్ళ సంగతి ఏందయ్యా? నన్నా బిజినెస్. వాళ్ళ గురించి వీళ్ళ గురించి వాళ్ళ సంగతి ఏంది వీళ్ళ సంగతి ఏందని కనిపెట్టే సమయం కాదు, ప్రభువుని అడిగే సమయం కాదు. అసలు ఎవరి గురించి అని అడిగితే దేవుడు ఎందుకు మాట్లాడతాడు? దేవుడు ఏదన్నా మాట్లాడాలనుకుంటే నీ గురించే మాట్లాడతాడు. నేను చెప్తున్నాను, నీవు దేవుని స్వారూప్యంలోకి మార్చబడేంత వరకు, నువ్వు ఒక పరిపూర్ణత ఆ స్థాయికి చేర్చబడేంత వరకు, ఆత్మలో ఒక సంపూర్ణత నీకు కలిగేంత వరకు కూడా దేవుడు ఎవరి గురించి నీతో మాట్లాడు? నీ గురించే నీతో మాట్లాడతాడు. నీలో ఉన్న లోపాల గురించే మాట్లాడతాడు. నువ్వు సరి చేసుకోవాల్సిన విషయాల గురించే మాట్లాడతాడు. కొంతమంది కలలు అంటుంటారు, కొంతమంది కలలు అంటుంటారు. వాళ్ళ గురించి ఇలా బయలుపరిచాడు, వీళ్ళ గురించి ఇలా బయలుపరిచాడు, వాళ్ళ గురించి ఈ కళ వచ్చింది, వీళ్ళ గురించి ఈ కళ వచ్చింది అనే విషయాలు మాట్లాడుతూ ఉంటారు. నేను చెప్తున్నాను, దేవుడు వాళ్ళ గురించి వీళ్ళ గురించి నీతో మాట్లాడడానికి ఆయనకు సమయం లేదు. నీకు ఉండాల్సినటువంటి వ్యక్తిత్వం ఎలా ఉండాలో ప్రభు చెప్తున్నాడు. నీ బ్రతుకేందో, నీ జీవితం ఏందో, నీ పరిస్థితులు ఏందో దానిని నువ్వు చూసుకో, నువ్వు చక్కపరుచుకో. అది ప్రభువు కోరుకుంటున్నాడు నీ జీవితంలో. అంతేగాని ప్రభు వాళ్ళ సంగతి తెలుసుకో, నువ్వేం చేస్తా? నీలో ఇది ఉందేయా, నువ్వు నన్ను వెంబడించాల్సిన అవసరం ఉంది, ఈ లోపం సరి చేసుకోవాల్సిన అవసరం ఉందని ప్రభు చెబుతున్నాడు. మరి వాడి సంగతి ఏంటయ్యా అంటే దాని అర్థం ఏంటి? ఏం ఆలోచిస్తున్నావు నువ్వు? వాడిలో ఏమన్నా లోపం చెబుతాడేమోనని ఆలోచించి, అంటే వాడిలో ఉన్న లోపాన్ని చూసుకొని వాడి మీద నేను బెటరే అని అనుకోవడానిక? అంటే నిన్ను నువ్వు సంతృప్తి పరచుకోవడానిక? వాడి మీద నేను బాగానే ఉన్నానని నువ్వు ఆత్మలో సంతృప్తి పడ్డానిక? చాలా పొరపాటు ఆలోచనలు అవి. పేతురు యేసు ప్రభుని వెంబడించలేని స్థితిలో ఉన్నాడు. అందుకే పేతురు అందుకే ప్రభువు మరలా పేతురును దర్శించి నీవు నన్ను వెంబడించాలయ్యా అని చెప్తాను. ఈ ఇంచుమించుగా ఈ అధ్యాయంలో నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని 3 సార్లు అడిగిన ప్రభువు, నువ్వు నా గొర్రెలను మేపమని చెప్పి 3 సార్లు చెప్పిన ప్రభువు, అదే 3 సార్లు నీవు నన్ను వెంబడించమని కూడా 3 సార్లు చెప్పాడు. 3 సార్లు చెప్పాడు. ఈ ప్రశ్నలో మనం అర్థం చేసుకోవాల్సిన విషయాలు ఏంటంటే, నేను వచ్చే వరకు అతను నాకు ఇష్టమైతే నీకేమి అంటున్నాడంట. అర్థం ఏంటంటే, నీ జీవితం ఏందో నువ్వు చూసుకో, ఇతరుల విషయాలు కలగ చేసుకో, మాకు ఇతరుల జోలికి నువ్వు వెళ్ళమా.
నీ విషయాల్లో నువ్వు కరెక్ట్గా ఉన్నావో లేదో నువ్వు సెల్ఫ్ చెక్ చేసుకో. తర్వాత ఇతరుల గురించి, వారి వ్యక్తిగత విషయాల గురించి తెలుసుకోవాలనే ఆసక్తి కూడా నీకొద్దు. అసలు నువ్వు అడగడం కాదు కదా, ఎవరన్నా చెబుతున్నా కదా వినడానికి ఆసక్తి కూడా చూపొద్దు నువ్వు. వాళ్ళ వ్యక్తిగత విషయాలు మనం తెలుసుకొని మనకేమిటి ఉపయోగం? ఒక గంట అరగంట నీ టైం వేస్ట్. ఏదన్నా బాధ ఉంటే, ఏదన్నా శ్రమ ఉంటే, ప్రార్థన అవసరం ఏంటో తెలుసుకొని ప్రార్థన చేయి. అంతవరకు కలగ చేసుకొని రాసుకొని పూసుకొని విషయాలన్నీ ఎందుకండి? అవన్నీ వ్యర్థమైనటువంటి విషయాలు, వాటి జోలికి వెళ్ళకూడదు. అలాగే ఇది మొదటి విషయం. దీనిలోనే రెండో విషయం మీతో మాట్లాడతాను. నేను వచ్చే వరకు అతడు నాకు ఇష్టమైతే అది నీకేమి అంటే రెండో కోణంలో నుంచి మాట్లాడతాను. 22-23 వచనాలను మీరు ఒకసారి బైబిల్ గ్రంథంలో చదివినట్లయితే ఇలా ఉంటుంది. యేసు నేను వచ్చే వరకు అతడు నాకు ఇష్టమైతే అది నీకేమి, నీవు నన్ను వెంబడించుమని. కాబట్టి ఆ శిష్యుడు చావడను మాట సహోదరులలో ప్రచురమాయను. కానీ అయితే చావడని యేసు అతనితో చెప్పలేదు. కానీ నేను వచ్చే వరకు అతడు నాకు ఇష్టమైతే అది నీకేమని చెప్పాను. రెండో కోణంలో నుంచి మాట్లాడుతున్నాను. ప్రభువారు నాకు ఈ వాక్యంలో నుంచి బయలుపరుచినటువంటి ప్రత్యక్షతల్లో రెండో ప్రత్యక్షత మీ ముందు ఉంచుతున్నాను. వాక్య ప్రత్యక్షతను నేను వచ్చే వరకు అతడు నాకు ఇష్టమైతే నీకేమి అని ప్రభు మాట్లాడితే ఆ మాట శిష్యుల్లో ఎలా ప్రచురమైపోయింది? అయితే యోహానికి ఇక చావులేదు అని ప్రచురమైపోయిందంట. నిజానికి దేవుడు ఆ అర్థంతోనే ఆ మాట అన్నాడా? ఇక్కడ దేవుని వాక్యం ఏం చెప్తుంది? ఆ శిష్యుడు చావడను మాట సహోదరుల్లో ప్రచురమాయను. అయితే చావడని యేసు అతనితో చెప్పలేదు. కానీ నేను వచ్చే వరకు అతను నాకు ఇష్టమైతే నీకేమని చెప్పాను. ఇక్కడ చావడని భావనలో యేసు ప్రభు చెప్పలేదంట. అతడు చావడు అనే అర్థం వచ్చినట్లుగా యేసు ప్రభు చెప్పలేదు. కానీ ప్రభువు చెప్పిన మాటలలోని అంతరార్థాన్ని, భావాన్ని సరి అయిన రీతిగా గ్రహించలేక అపార్థం చేసుకొని అసత్యాల ప్రచురమైపోయాయి. ఇక్కడ చాలా వరకు మన జీవితంలో కూడా ఇదే జరుగుతుంది. అక్కడ దేవుడు చెప్పింది ఒక ఉద్దేశంతో. ఏ ఉద్దేశంతో చెప్పాడు? నీ సంగతి ఏదో నువ్వు చూసుకోవయ్యా, వాడి గురించి నీకెందుకు అని క్యాజువల్గా చెప్తూ నేను వచ్చే వరకు అతను నాకు ఇష్టమైతే నీకేంటి అనే విషయం సాధారణంగానే మాట్లాడాడు. దానిలో అంతరార్థమైన భావన నేను వచ్చే వరకు అతను చావడని యేసు ప్రభు ఎన్నడూ చెప్పలేదంట. ఆ మాట స్పష్టంగా రాయబడింది. కానీ శిష్యులు దాన్ని ఎలా అర్థం చేసుకున్నారు? అతడు చావడు అంటే ఇక్కడ దేవుడు చెప్పిన మాటను ఒక రీతిగా అర్థం చేసుకోవడానికి బదులుగా మరొక రీతిగా అర్థం చేసుకున్నారు. దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోవలసిన రీతిలో అర్థం చేసుకోకుండా అర్థం చేసుకోవలసిన రీతిలో దాన్ని అర్థం చేసుకోకపోతే అపార్థంగా అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది. తప్పుడు భావనలో చోటు వచ్చింది. అందుకే దేవుని వాక్యాన్ని వినవలసిన వారి ద్వారానే వినాలి. దేవుని వాక్యాన్ని వినవలసిన వారి ద్వారా మాత్రమే వినాలి. సత్యవాక్యాన్ని సరిగా ఉపదేశించు వారి యొక్కనే దేవుని వాక్యాన్ని వినాలి. నువ్వు ఎలా పడితే అలాగా వాళ్ళకు నచ్చినట్లుగా దాన్ని అర్థం చేసుకొని, ఎలా పడితే అలాగా వాళ్ళకు నచ్చినట్లుగా తమకు అన్వయించుకునే వారికి వారి 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 ద్వారా వాక్యాన్ని వింటే ఆ వాక్యం సరి అయిన రీతిగా నేను కార్యం చేయను.
దేవుని వాక్యాన్ని వినవలసిన వారి ద్వారా వినాలి నువ్వు. పౌలు తన శిష్యులకు ఉపదేశం చేస్తూ ఏమన్నాడంటే, సత్యవాక్యమును సరిగా విభజించు వాని వలె నీవు ఉండాలి. అంటే దాని అర్థం ఏంటి? అనేకులు చెప్తున్నట్టుగా కల్పనా కథలు కానీ కలిపి చెరిపెడి అనేకుల వలె ఉండగా ఉన్నది ఉన్నట్టుగా దేవుని వాక్యాన్ని బోధించే వారి దగ్గర నువ్వు దేవుని వాక్యాన్ని వినగలగాలి. అప్పుడు నీ జీవితం సరి చేసుకుంటావు, నీ జీవితాన్ని మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది. సత్యం అంటే నీకు తెలిసింది. భ్రమలో ఉండవు, మాయలో ఉండవు, అబద్ధంలో ఉండవు, బంధకాల్లో ఉండవు, చీకటిలో ఉండవు. అంచె దినాల్లో అపాయకరమైన కాలాలు సంభవిస్తాయని చెబుతూ అనేకులంట ఉన్నది ఉన్నట్టుగా దేవుని వాక్యాన్ని బోధించే వారి యొక్క వాక్యం వినడానికి ఆసక్తి చూపరు, కానీ కల్పనా కళల వైపు తిరుగు కాలం వస్తుందంట. ఏమండి, పౌలు రాసిన పత్రికల గురించి పేతురు మాట్లాడుతూ ఏమన్నాడో ఒకసారి ఆ మాటను నేను మీకు వినిపిస్తాను. ఒకసారి చూడండి. పేతురు రాసినటువంటి 2వ పత్రిక చివరి అధ్యాయంలో 15వ వాక్యంలో, మన ప్రభు యొక్క దీర్ఘశాంతము రక్షణార్థమైనదని ఎంచుకొనుడి. అలాగే మన ప్రియ సహోదరుడైన పౌలు కూడా తనకు అనుగ్రహించబడిన జ్ఞానము చొప్పున మీకు రాసి ఉన్నాడు. వీటిని గూర్చి తన పత్రికలన్నిటిలోనూ బోధించుచున్నాడు. అయితే వాటిలో కొన్ని సంగతులు గ్రహించుటకు కష్టమైనవి. వీటిని విద్యా విహీనులను, అస్థిరులైన వారును తక్కిన లేఖనములను అపార్థము చేసినట్లు తమ స్వకీయ నాశనములతో అపార్థము చేయుదురు. 17వ వాక్యంలో, ప్రియులారా, మీరు ఈ సంగతులు ముందుగా తెలుసుకుని ఉన్నారు కనుక మీరు నీతి విరోధుల తప్పు బోధన వలన తొలగింపబడి మీకు కలిగిన స్థిర మనస్సును విడిచి పడిపోకుండా కాచుకొని ఉండండి. ప్రియులారా, దేవుని యొక్క వాక్యము అపార్థం అవడానికి గల కారణం ఏంటి? దేవుని యొక్క వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా గ్రహించుకోలేకపోవడానికి గల కారణం ఏంటి? కొంతమంది దేవుని యొక్క వాక్యాన్ని కలిపి చెరిపెడి అనేకుల వలె బోధిస్తున్నారంట. చాలా చోట్ల కూడా దేవుని వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా బోధించడానికి ఇష్టపడటం లేదు. పౌలు చెప్పినటువంటి పత్రికల గురించి పేతురు సాక్ష్యం ఇస్తూ చెప్తున్న మాట ఏంటంటే, విద్యా విహీనులను, అస్థిరులైన వారును తక్కిన లేఖనములను అపార్థము చేసుకున్నట్లుగా. అవును, ఇద్దరు దేవుని వాక్యాన్ని అపార్థం చేసుకుంటారు. ఒకళ్ళు విద్యా విహీనులు అంటే దాని అర్థం ఏంటి? చదువులేని వాళ్ళని కాదు అర్థం. విద్యా విహీనులు అంటే లోక సంబంధమైన చదువులేదని అని కాదు అర్థం. ఇక్కడ వీళ్ళకి దేవుని వాక్యాన్ని చదువుతూ ఉంటారు, కానీ ఆత్మ సంబంధమైన జ్ఞానం లేదు వీళ్ళకి. విద్య అంటే జ్ఞానం నేర్పించేది విద్య. ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మ సంబంధమైన సంగతులతో సరిపోల్చగలిగినటువంటి పరిశుద్ధాత్మ యొక్క జ్ఞానం లేదు వీళ్ళకి. ఎందుకంటే ఆత్మతో అభిషేకించబడు వీళ్ళు. దేవుని ఆత్మ కొరకు కనిపెట్టి దేవుని ఆత్మ చేత నింపబడి దేవుని ఆత్మ చేత నియంత్రించబడుతూ దేవుని ఆత్మ చేత నడిపింపబడిన అనుభవం వీళ్ళలో లేదు. పరిశుద్ధ గ్రంథం అంతా కూడా పరిశుద్ధాత్మ యొక్క ప్రేరణలో రాయబడింది. పరిశుద్ధాత్మ యొక్క రాసిన ప్రవక్తలే కానీ, చెప్పిన ప్రవచనాలే కానీ, వాక్యాలే కానీ పరిశుద్ధాత్మ ప్రేరణతో మాత్రమే పలికాయి. ఇదే పేతురు గ్రంథంలో పేతురు ఆ మాట స్పష్టంగా చెప్తున్నాడు. చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 20వ వాక్యం చదువుతున్నాను. ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనమును పుట్టదని మొదట గ్రహించుకొనవలెను. ఏలయనగా ప్రవచనం ఎప్పుడును మనుష్యుని ఇచ్చను బట్టి కలగలేదు కానీ
మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి. ఈ దేవుని వాక్యాలన్నీ కూడా మనుషులు తన ఇచ్చను బట్టి పలికినవి కావంట, పరిశుద్ధాత్మ వలన ప్రేరేపించబడి పలికిన మాటలు అంట. వీటిని గ్రహించుకోవాలంట. ప్రియులారా, దేవుని ఆత్మ మూలముగా పలికినటువంటి ఈ దేవుని మాటలను అర్థం చేసుకోవాలంటే మరలా అదే దేవుని ఆత్మ నీకు వాటి అర్థాన్ని వివరిస్తే తప్ప నీవు దానిలో ఉన్నటువంటి లోతైన సత్యాన్ని గ్రహించుకోలేవు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకవేళ నీవు నీ మనసుతో అర్థం చేసుకుంటా వెళితే, అంటే దాని అర్థం ఏంటంటే అక్షరాన్ని చదువుకుంటా వెళితే అక్షరము నిన్ను చంపును. కొరింథీయులకు రాసిన పత్రికలో పౌలు స్పష్టంగా చెప్పాడు, అక్షరము చంపును, ఆత్మ జీవింపజేయును. అక్షర సంబంధమైన అర్థం నీకు జీవాన్ని ఇవ్వలేదు. చంపడం అంటే అక్కడ అర్థం అది. అక్షర సంబంధమైన అర్థాన్ని నువ్వు తీసుకుంటే అది నిన్ను జీవములోనికి నడిపించలేదు. ఆత్మ సంబంధమైనటువంటి లోతైన సత్యాలు, ఆత్మ సంబంధమైన విషయాలను నువ్వు గ్రహించగలిగితే నీ జీవితం ఆత్మీయంగా మలచబడింది, నువ్వు జీవంలోనికి నడిపించబడతావు. మరి దేవుని వాక్యం నువ్వు అపార్థం చేసుకోకుండా ఉండాలంటే విద్య విహీనంగా నువ్వు ఉండకూడదు, అంటే జ్ఞానం లేని వాడిగా నువ్వు ఉండకూడదు. పరిశుద్ధాత్మ అనుగ్రహించు జ్ఞానాన్ని నువ్వు పొందుకోవాలి. దేవుని ఆత్మ నీకు జ్ఞానాన్ని ఇచ్చింది. ఎవడన్నా ప్రభు చిత్తమైతే మరొకసారి నేను దేవుని ఆత్మ వలన మనకు కలిగినటువంటి విషయాల గురించి తర్వాత వచ్చే దినాల్లో నేను మీకు బోధిస్తాను. దేవుని ఆత్మ, యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ. దేవుని ఆత్మ జ్ఞానాన్ని ఇచ్చింది. పాత నిబంధన కాలంలో ప్రత్యక్ష గుడారాన్ని కట్టాలనుకున్నప్పుడు మహల్లేరు బెసల్లేరు అనబడిన వారికి దేవుని ఆత్మ దిగి వచ్చింది. అంతే. కొండ మీద మోసేకి దేవుని మందిరాన్ని ఎలా కట్టాలని దేవుడు చూపించాడో ఆ దాని ప్రకారం ఎగ్జాక్ట్ కొలతలతో దేవుని ఆత్మ వాళ్ళకు నేర్పిస్తూ ఉండగా వాళ్ళు దాన్ని డిజైన్ చేసి ఇచ్చారంట. ఎంత అద్భుతమైన విషయం. దేవుని ఆత్మ మనకు జ్ఞానాన్ని బోధించింది. అది లోక సంబంధమైన జ్ఞానం కాదు, దైవ జ్ఞానాన్ని ఇచ్చేది. ఆత్మ నేర్పిద్దంట మాటలు, ఆత్మ నేర్పిద్దంట, సంగతులు చెప్పిందంట. కాబట్టి పరిశుద్ధాత్ముడు చెప్పే సంగతులను తెలుసుకోవాలంటే నువ్వు పరిశుద్ధాత్మ చేత నింపబడవలసిన ఆవశ్యకత నీకుంది. లేకపోతే దేవుని వాక్యాన్ని తప్పుగా అర్థం చేసుకుంటావు. నువ్వు ఎంత దేవుని సేవకుడివైనా దేవుని ఆత్మ చేత నడిపింపబడకపోతే, దేవుని ఆత్మ వలన కానీ నువ్వు బోధింపబడకపోతే, దేవుని ఆత్మ కానీ నీకు బోధించకపోతే, నీ మనసుతో నువ్వు ఆలోచించుకొని అర్థం చేసుకుని అంతా కూడా తప్పుడు మార్గంలోకి వెళ్ళిపోతుంది. దేవుని వాక్యాన్ని అపార్థం చేసుకునేది ఇద్దరు. ఒకటి విద్యా విహీనులు, రెండోది అస్థిరులైన వాళ్ళు. అస్థిరులు అంటే స్థిరమైన మనస్సు ఉన్నది వీళ్ళకి, ద్విమనస్సు. ఎటుబడితే అని కొన్నాడుతూ ఉంటారు. అంటే ఎవరైనా వచ్చి ఒక మంచి మాటలు చెప్పారు అనుకోండి, ఓ అదే నిజంగా అనుకుని అడిపోతారు. ఎవరైనా ఇంకొంచెం మంచిగా స్టోరీ చెప్పి ఏమైనా చెప్పారనుకో, బాగా నవ్విస్తూ చెప్పారు అనుకోండి, వెంటనే ఓహో అదే నిజంగా అడిపోతారు. స్థిరత్వం లేదు. ఆత్మీయంగా స్థిరులు కాదు వీళ్ళు. వీళ్ళు ఎందుకు స్థిరులు కాదో తెలుసా? వీళ్ళు స్థిరపడడానికి గల కారణం యాకోబు రాసిన పత్రికలో ఉంటుంది. మీరు యాకోబు రాసిన ఆ పత్రికలో మీరు చదివితే మొదటి అధ్యాయంలో 7వ వాక్యంలో, అట్టి మనుషుడు ద్విమనసుడై తన సమస్త మార్గముల యందు అస్థిరుడు కనుక ప్రభువు వలన తనకేమైనా దొరుకునని తలంచుకొని రాదు. ఎప్పుడైతే నువ్వు ద్విమనస్సు కలిగి ఉంటావో, ద్విమనస్సు నీలో ప్రవేశించితో, అప్పుడు నీలో స్థిరత్వం అనేది ఉండదు. దేవుని వాక్యం చెప్తున్న సత్యం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో ఈ మాటను మనం చదివాం. అట్టివాడు ద్విమనస్కుడై సమస్త మార్గముల యందు అస్థిరుడుగా కనబడతాడు. నీలో రెండు మనసులు ఎప్పుడైతే వస్తాయో అప్పుడు నీవు అస్థిరుడుగా ఉంటావు. నీ జీవితంలోనే సరే, ఒకవైపు ఒక మనస్సు దేవుణ్ణి ఆరాధించాలని ఉంటుంది, కానీ మనస్సులోనే మరికొంత భాగం ఇదిగో లోక సంబంధమైన వాటికి ఆకర్షణలకు గురవుతూ ఉంటుంది. అలాంటప్పుడు నీ జీవితం
స్థిరంగా ఉండదు. అస్థిరమైనటువంటి వాడు ప్రభు వల్ల తనకమైన దొరుకునేవారని ఎన్నడూ తలంచురాలనగా. అర్థం ఏంటంటే నీ మనస్సు కానీ స్థిరంగా లేకపోతే దేవుని మీద, నువ్వు తీసుకున్న నిర్ణయాల మీద నీ మనస్సు కానీ స్థిరంగా లేకపోతే దేవుని వల్ల నీకేమీ దొరకదని ఖచ్చితంగా చెప్పబడింది. ఈ విషయాన్ని నువ్వు గుర్తించాలి. 2 విషయాలు. విద్యా విహీనుడు అంటే దేవుని ఆత్మను నేర్పు జ్ఞానాన్ని పొందలేని వీరు దేవుని లేఖనాలను అపార్థం చేసుకుంటారు. 2వది, తమ మార్గములు ఏదో అస్థిరులైన వారు, ద్విమనస్సులో జీవించేవాడు దేవుని యొక్క వాక్యాన్ని అపార్థం చేసుకుంటారు. అందుకే ఎవరి ద్వారా పడితే వాళ్ళ ద్వారా దేవుని వాక్యాన్ని నువ్వు వినకూడదు. సత్య వాక్యమును సరిగా ఉపదేశించు వారి యొక్క దేవుని వాక్యమును నువ్వు వినవలసిన వాడివై ఉన్నావు, వినవలసిన దానివై ఉన్నావు. ఇది ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే ప్రభు వారు చెప్పింది ఒకటి, వీళ్ళు అర్థం చేసుకున్నది మరొకటి. అంటే దేవుడు చెప్తున్నటువంటి దేవుని వాక్యములో ఉన్నటువంటి భావనను, దేవుని వాక్యములో ఉన్నటువంటి అంతరార్థాన్ని ఉన్నది ఉన్నట్లుగా వీరు గ్రహించరు. దాన్ని తప్పుగా అర్థం చేసుకుంటారు. నేను ఒకసారి మా సంఘంలో గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రాలను ఉతుకుకొని వారు ధన్యులు అని చెప్పారు. నీ బట్టలు మాలిన్యంతో ఉన్నాయి, గొర్రెపిల్ల రక్తంతో ఉతుక్కోండిరా అని చెప్పారు. తెల్లబడతాయి అని చెప్పారు. ఆ చర్చికి 2 సహోదరులు వస్తారు. వాళ్ళు అంతగా చదువుకోలేదు, చాలా మంది చదువుకోలేదు మా చర్చికి వచ్చేవాళ్ళు. వీళ్ళు ఆరాధన అంతా అయిపోయిన తర్వాత గంట సేపు ఏ విషయాలు కడుక్కోవాలో రక్తంలో నేను అన్ని చెప్పిన తర్వాత అయ్యి ఎక్కలేదు. కానీ వీళ్ళకి ఏమొచ్చిందంటే బట్టలు ఉతుక్కోవాలనే విషయమే ఎక్కింది. వాళ్ళు ఒకళ్ళు ఏం మాట్లాడుకున్నారంటే, మన బట్టలు నల్లగా ఉంటున్నాయి, అందుకే అన్న బట్టలు ఉతుక్కొని రమ్మని చెబుతున్నాడని ఆదివారం అక్కడికి వెళ్ళిన తర్వాత, ఇంటికి వెళ్ళిన తర్వాత ఏమండి ఆ ఉతికిన బట్టలు ఉతకని బట్టలు అన్నీ వేసి 3 రోజులు ఉతుకుతానే కూర్చున్నారంట. మీరు ఏమన్నా అంటే అన్న బట్టలు ఉతుక్కోమన్నాడు, అన్న బట్టలు ఉతుక్కోమన్నాడు, అన్న బట్టలు ఉతుక్కోమన్నాడు అంటారు. నేను చెప్పిన వాక్యం ఏంటి, వాళ్ళు దాన్ని అర్థం చేసుకున్నది ఏంటి? ఎంత అజ్ఞానం అండి, ఎంత విద్యా విహీనమైన స్థితి. యేసు ప్రభు వారు కూడా అనేక సార్లు చాలా విషయాలను శిష్యులతోటి చెప్తా ఉంటే వాటిలో ఉన్నటువంటి భావనను వాడు గ్రహించుకోకుండా, అర్థం చేసుకోకుండా చాలా సందర్భాల్లో అపార్థం చేసుకున్నారు. 11 ఎండవేళ మధ్యాహ్నం 12 గంటలకి ఆయన సుఖారోసన ఊరి దగ్గర చెట్టు నీడ కింద ఉంటే అక్కడ యాకోబు బావి ఉంది. ఆ బావి దగ్గరికి ఒక స్త్రీ వచ్చి నీళ్లు చేకట్టుకునే సందర్భం మనకందరికీ తెలుసు, సమరయ స్త్రీ. ఆ సందర్భంలో శిష్యులు భోజనానికి ఏమైనా దొరికిందేమో వెళ్దామని చెప్పేసి వెళ్ళి తెచ్చుకొని తినడానికి పూనుకున్నారు. ప్రభు వారిని భోజనానికి రమ్మన్నారు. ప్రభు అన్నాడు, తినుటకు వేరొక ఆహారం నాకున్నది అని మాట్లాడితే శిష్యులు అనుకున్నారు ఆయనకి వేరే వాళ్ళు మంచి నాటుకోడి మాంసం బిర్యానీ కూర తెచ్చేవాళ్ళు ఉన్నారు కావాలా, పోలేరా మనం బిర్యానీ మనం ఈ రొట్టెలు తినేసేద్దాంలే, ఆయనకి క్యారేజీ తెచ్చేవాళ్ళు వేరే వాళ్ళు ఉన్నారు కావాలా అనుకుంటున్నారు వాళ్ళు.
ఆయన ఏ సంగతి గురించి చెప్పాడు? ఆ యోహాను సువార్తలో సమరయ స్త్రీ దగ్గర రాయబడిన విషయం ఏంటంటే, నా తండ్రి చిత్తము నెరవేర్చుట నాకు ఆహారము అని ఆ భావనలో ఆయన మాట చెబితే, వీళ్ళు దాన్ని ఎలా అర్థం చేసుకున్నారు? వేరే వాళ్ళు ఎవరు ఆయనకి మంచి నాటుకోడి మాంసం బిర్యానీ వండి కట్టారు కావాలి అనుకున్నారు. వీళ్ళు ఎంత జ్ఞానం అండి! ఇలా ప్రభువారి జీవితంలో అనేక సందర్భాలలో ఆయన వెంబడిస్తున్నటువంటి శిష్యులు కూడా ఆయన మాటల్లో సరైన రీతిగా అర్థం చేసుకోవట్లేదు. ఈరోజు నేను మిమ్మల్ని అడిగే ప్రశ్న ఏంటంటే, అసలు దేవుని వాక్యం నీకు అర్థమవుతుందా? దేవుని వాక్యం నువ్వు ఎలా అర్థం చేసుకుంటున్నావు? నీకు నచ్చినట్టు నువ్వు అర్థం చేసుకుంటున్నావా? లేకపోతే దానిలో ఉన్నది ఉన్నట్లుగా నీకు అన్వయించుకుంటున్నావా? నీకు ఎలా అర్థమవుతుంది? ఒకరోజు ఒక ఆయన దేవుడి గ్రంథం చదువుకుంటే అర్థం, మహా గ్రంథాన్ని చదువుతున్నాడు. ఎడో ఇథియోపియా దేశం నుంచి యెరూషలేము వరకు కూడా వచ్చి యెరూషలేములో ఆరాధన చేసి వెళ్తా ఈ దేవుడు నాకు కావాలని అక్కడ ఉన్న గ్రంథాలన్నీ కొనుక్కొని రథమండా వేసుకొని ఒక్కొక్క గ్రంథాన్ని చదువుతున్న యెషయా గ్రంథం చదువుతా ఉన్నాడు. చదివేది ఏది ఆయనకు అర్థం కాకుండా, ఒక్క ముక్క అర్థం కాకుండా చింతపడుతున్నాడు. ఆ సమయంలో అతను ఆసక్తి కలిగి వాక్యం చదువుతున్నాడు, కానీ ఆ వాక్యం అతనికి అర్థం కాకపోవడాన్ని దేవుడు గమనించి అతని యొద్దకు ఫిలిప్పు అనే దైవజనుడిని పంపిస్తాడు. అప్పుడు ఫిలిప్పు అనే దైవజనుడు ఆత్మచేత ప్రేరేపింపబడి వేగంగా పరిగెత్తి రథాన్ని కలుసుకొని అడుగుతాడు, నీవు చదువుతున్నది నీవు గ్రహించగలుగుతున్నావా? ఆ మాటకి ఈ నపుంసకుడు అంటాడు, అయ్యా, ఎవడైనా నాకు త్రోవ చూపుకుంటే అది నాకు ఎలాగ తెలిసింది అంటే దాని అర్థం ఏంటంటే, అయ్యా, ఎవరైనా బోధిస్తే తప్ప నాకు ఇది అర్థం కాదని అర్థమయ్యే అవకాశం లేదయ్యా, నేను అర్థం చేసుకోలేకపోతున్నా అన్నాడు. అవును, దేవుని వాక్యం చదువుతున్నప్పుడు నీ అంతకు నువ్వు అర్థం చేసుకోవాలని ప్రయత్నం చేస్తే అది నీకు అర్థం కాదు. అందుకే దేవుని వాక్యాన్ని చదివేటప్పుడు దేవుని నడిపింపు కొరకు ప్రార్థన చేసుకోవాలి. ప్రభువా, వాక్యం చదువుతున్నాను, మీరు చదవండి. కీర్తనాకారుడు రాశాడు, ప్రభువా, నీ ధర్మశాస్త్రంలో ఆశ్చర్యకరమైన సంగతులు చూసినట్లు నా కన్నులు తెరవమన్నాడు. ఎందుకు రాశాడు ఆ ప్రార్థన? దేవుని వాక్యాన్ని చదివేటప్పుడు నీ కన్నులు తెరవబడకపోతే దేవుని సంగతులు నీకు అర్థం కావు. దేవుడు నీతో ఏం మాట్లాడాలనుకుంటే ఆ విషయాలు నీకు అర్థం కావు. నువ్వు అలా చదువుకుంటా వెళ్తే చరిత్ర నీకు తెలిసిందంతే. ఓహో, పలానా చోట అలా జరిగిందంట, పలానా వాళ్ళు అలాగ మాట్లాడారంట, పలానా వాళ్ళు ఇలాగ అన్నారంట, దానికి బదులు చేశారంట, ఆ సంఘటన అలా జరిగిందంట, అంతవరకే నీకు అర్థమైంది. కానీ దానిలో నుండి దేవుడు నీతో మాట్లాడాలనుకుంటున్న విషయాలు నీకు అర్థం కావు. అందుకే దేవుని వాక్యాన్ని చదివేటప్పుడు, ప్రభువా, నీ వాక్యం ధ్యానిస్తున్నానయ్యా, నీవు నాతో మాట్లాడితే తప్ప దీనిలో విషయాలు నేను గ్రహించుకోలేనయ్యా, నాలో ఉన్న లోపాలు నేను చూచేటట్లు, నా జీవితాన్ని నేను చక్కపరుచుకునేటట్లు నా కన్నులు తెరవబడాలి అని, ఇది నాకు అర్థమయ్యేటట్టు సహాయం చేయమని పరిశుద్ధాత్మ యొక్క సహాయాన్ని అడిగి భక్తితో నువ్వు దేవుని వాక్యాన్ని ప్రార్థన చేసి నువ్వు చదవటం ప్రారంభిస్తే చాలా తేటగా దేవుని వాక్యం నీకు అర్థమైంది. నేను వచ్చు వరకు అతడుండుట నాకు ఇష్టమైతే అది నీకేమి అని అంటే దాన్ని వీళ్ళు ఎలా అర్థం చేసుకున్నారు? అతడు సావడంట అంటే దానిలో ఉన్నటువంటి అంతరార్థం ఏంటి, దానిలో ఉన్నటువంటి భావం ఏంటి అనే విషయాలను గ్రహించకుండా తప్పుడు అర్థాలు, తప్పుడు భావాలు
అపార్థం చేసుకొని అసత్యాన్ని ప్రచురం చేశారు. ఆ కింద చెప్పాడు, మనం చదివాం అక్కడ. ఏమని చదివాం అక్కడ? అయితే చావడని యేసు అతనితో చెప్పలేదు, కానీ నేను వచ్చు వరకు అతనుండుట నాకు ఇష్టమైతే అది నీకేమని చెప్పాడు. ఆయన చెప్పింది ఒకటి, వాళ్ళు దాన్ని అర్థం చేసుకొని మరొక రీతిగా దాన్ని ప్రచురం చేశారు. దేవుని వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా నువ్వు అర్థం చేసుకోవాల్సిన ఆవశ్యకత నీకుంది. ఒకవేళ దేవుని వాక్యాన్ని నువ్వు అపార్థం చేసుకుంటే, ఇది నుంచైనా కానీ దేవుని యొక్క వాక్యం విషయంలో ప్రార్థన చేసుకో. ప్రభువా, దేవుని వాక్యాన్ని సరి అయిన రీతిగా నేను అర్థం చేసుకోవడానికి సహాయం చేయమని ప్రభువుని అడుగు. మన జీవితాల్లో దేవుని వాక్యమేనండి మనకు వెలుగు. నీలో ఉన్న చీకటిని పారదోలే వెలుగే దేవుని వాక్యం అండి. యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఏమని రాయబడిందో తెలుసా? నిజమైన వెలుగు ఉండెను, అది లోకంలోనికి వచ్చుచు ప్రతి మనుష్యుని వెలిగించుచున్నది, కానీ చీకటి దాన్ని గ్రహింపకున్నది అని ఉంది. నువ్వు దేవుని వాక్యాన్ని గ్రహించకపోతే చీకటితోనే సమానం. నీ జీవితం చీకటిలో ఉన్నదానితోనే సమానం. నా ప్రియ సహోదరులారా, మనం చీకటి సంబంధం కాదు, వెలుగు సంబంధం. కాబట్టి దేవుని వాక్యాన్ని శ్రద్ధగా చదువు. వినవలసిన వారి ద్వారానే దేవుని వాక్యాన్ని నువ్వు వింటే నీ జీవితం ప్రకాశవంతంగా మారింది. జ్యోతి వలె దేవుని వాక్యాన్ని పట్టుకొని లోకమందు ప్రకాశించగలుగుతాము. దేవుని వాక్యం నీకు అర్థమవుతుందా? ఒకవేళ అర్థం కాకపోతే నపుంసకుడు అడిగినట్లుగా, ప్రభువా నాకు అర్థం చేసుకోవడానికి శక్తినిమ్మని నువ్వు ప్రార్థన చేసుకో. ప్రభువు తప్పక తన వాక్యం నీకు అర్థమయ్యేటట్లుగా సహాయం చేస్తాడు. ప్రభు నేను దీవించుగాక. ఈ మాటలు మన వినికిడిలో ప్రభు దీవించుగాక. ఆమేన్. ఈ వాక్యం ఇంతటితో అయిపోలేదండి. రేపు కూడా ఈ వాక్యంలో నుండి మరికొన్ని అమూల్యమైన విషయాలు మీతో పంచుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు అనేకమైన ప్రత్యక్షతలు ఇచ్చి ఉన్నాడు. మరి వాటిని పంచుకోవడానికి ఇష్టపడుతున్నాను. మరి ఆసక్తి కలిగిన వాళ్ళు రేపు కూడా సాయంత్రం 7:30 గంటలకి మరి ఈ వాక్యాన్ని వినటానికి లైవ్లోకి రండి. అలాగే గ్లోరియస్ గాస్పల్ VZM, గ్లోరియస్ గాస్పల్ VZM అనే యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది మాకు. ఆ యూట్యూబ్ ఛానల్లో కూడా ఈ వాక్యాన్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీరు అనేకులకు ఆ ఛానల్ని పరిచయం చేయండి. ఎందుకంటే ఇవే కాదు, ఇంతకుముందు కూడా చెప్పిన అమూల్యమైన విషయాలన్నీ కూడా ఆ యూట్యూబ్ ఛానల్లోనే ఉన్నాయి. వాటిని కూడా చూడాలనుకుంటే ఆ ఛానల్ తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకటి మాత్రం ఖచ్చితంగా చెప్పగలను, ఆ మంచి మంచి టైటిల్స్ పెట్టి ఆకర్షణీయంగా ఆ రంగులతోటి హంగులొద్ది మీకు నేను వాక్యాన్ని ప్రచురించలేను, కానీ ఉన్నది ఉన్నట్టుగా దేవుని వాక్యాన్ని చెప్పడానికి నా వంతుగా నేను దేవునికి సమర్పించుకొని ప్రభు చిత్తం చేయడానికి నిలబడి ఉన్నాను. నా కోసం ప్రార్థన చేయండి. ఈ కార్యక్రమాలు అనేకులకు దీవెనకరం అవ్వాలని కూడా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకొని నన్ను ఎత్తిపట్టండి. మరి బహుధైర్యంగా దేవుని వాక్యాన్ని బోధించడానికి కావలసిన జ్ఞానాన్ని దేవుని ఆత్మ ద్వారా పొందుకున్నట్లుగా నా కోసం తప్పక ప్రార్థిస్తారని కోరుకుంటూ మీ అందరికీ ప్రభునామమున వందనాలు, శుభములు తెలియజేస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నీకు వందనాలు. ఈ దినం మీరు మాట్లాడిన మాటలను బట్టి స్తోత్రాలు. అవునయ్యా, మొదటగా మా జీవితాన్ని గురించి, మా విషయాలు మేము చూసుకోవాల్సిన ఆవశ్యకత మాకుందే, కానీ ఇతరుల వ్యక్తిగత విషయాల్లో, ఇతరుల విషయాలు తెలుసుకోవడంలో ఆసక్తి కనపరచకూడదని ప్రభువా,
అలాంటి చెడు స్వభావం మాలో నుండి తొలగించుకోవాలని మీరు మాతో మాట్లాడారు. రెండవదిగా దేవుని వాక్యాన్ని అర్థం చేసుకునే దానికంటే కూడా అపార్థం చేసుకునే దానిలోనే ఎక్కువగా మా జీవితం గడిచిపోయింది ప్రభువా. ఆ విషయాన్ని మీరు మాకు బోధిస్తూ సూటిగా ఉన్నది ఉన్నట్లుగా దేవుని వాక్యాన్ని నేర్చుకోవడానికి సహాయం చేయమని ప్రార్థన చేయించున్నాం. అవును ప్రభువా, విద్యా విహీనత వలనను అస్థిరత్వం వలనను తక్కిన వారు లేఖను అపార్థం చేసుకున్నట్లుగా అనేకులు వాక్యాన్ని అపార్థం చేసుకొని తప్పుడుగా దాన్ని బోధించి వినేవాళ్ళలో కూడా తప్పుడు బోధనలు కలగజేయడాన్ని బట్టి నాయనా స్తోత్రాలు. నాయన అంచె దినములలో అనేకులు ఇలాగ ప్రభువా సత్యవాక్యముల నుండి తొలగిపోయే దుస్థితి ఏర్పడింది నాయన. అయితే మా ప్రియులు మాకు స్వచ్ఛమైన సత్యమైన దేవుని వాక్యాన్ని బోధించడానికి పరిశుద్ధాత్మ ద్వారా మీరు మమ్మల్ని నడిపిస్తున్నందుకు కృతజ్ఞతలు. దేవుని వాక్యాన్ని అర్థం చేసుకునే విషయంలో ప్రభు పరిశుద్ధాత్మ యొక్క సహాయం మాకు అవసరమని మీరు మాకు బోధించారు. ఆ నపుంసకుడు వేదన పడినప్పుడు పరిశుద్ధాత్ముడు ఆయన ఫిలిప్పును పంపి బోధపరిచాడు ప్రభు. అలాగే నాయన దేవుని ఆత్మ నేర్పే సంగతులు మేము నేర్చుకోవడానికి ఆసక్తి కలిగిన వారు మేము ఉండడానికి సహాయం చేయండి. ఉన్నది ఉన్నట్టుగా దేవుని వాక్యాన్ని బోధించడానికి నేర్చుకోవడానికి తగిన కృపతో మమ్మల్ని మా ప్రియులందరినీ నింపి దీవించమని రేపటి ముందు కూడా ఈ విషయంలో మరికొన్ని లోతైన సంగతులు గ్రహించుకోవడానికి సహాయం చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము సమాధానం సదాకాలం ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డను సంఘస్థులందరికీ విశ్వాసులందరికీ దేవుని పిల్లలందరికీ తోడై నడిపించుగాక. ఆమేన్. మీ అందరికీ ప్రభు పేరిటిన వందనాలు శుభములు తెలియజేస్తున్నాను. రేపటి దినమందు మళ్ళా సాయంత్రం 7:30 గంటలకి లైవ్ కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు కూడా ప్రభు నామమున మీ అందరికీ నా శుభములు తెలియజేస్తున్నాను. సెలవు తీసుకుందాం. ప్రైజ్ ది లార్డ్.